నేపాల్లో జల విలయం బీభత్సం సృష్టించింది. బుధవారం సంభవించిన ఆకస్మిక వరదలతో అనేక ఆ దేశంలోని జిల్లాలు అతలాకుతలమయ్యాయి. వందల నివాసాలు, భవనాలు, వాహనాలు ప్రవాహంలో కొట్టుకుపోయాయి. విహారయాత్రకు వచ్చిన విదేశీ పర్యాటకులు పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. వీరిలో భారతీయులు ఎక్కువ మంది అయితే కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయాల్సింది పోయి కొందరు అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు. శవాలపై నగలను దోచుకుంటున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రకృతి విలయ తాండవానికి హిమాలయ దేశం నేపాల్ చిగురుటాకులా వణికిపోయింది. మెరుపు వరద గ్రామాలను ముంచెత్తి వందల మందిని పొట్టన పెట్టుకుంది. బురదలో కూరుకుపోయిన మృతదేహాలు, కొట్టుకుపోయిన భవనాలు, వంతెనలు, ఎటు చూసినా హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో కొందరు మానవత్వం మరచి అత్యంత దారుణంగా వ్యవహరిస్తున్నారు. వరదలో కొట్టుకొచ్చిన మృతదేహాలపై ఉన్న నగలను ఎత్తుకెళ్తున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైరల్ అవుతున్న వీడియోలో విపత్తులో చనిపోయిన ఓ మహిళ మృతదేహం కొట్టుకురాగా ఇద్దరు యువకులు కర్రలతో ఆ శవాన్ని పైకి లేపి చెవులకు ఉన్న కమ్మలను తీశారు. జుట్టు పట్టుకుని లాగి బలవంతంగా నగలను తీసుకున్నారు. కష్టాల్లో ఉన్న తోటివారికి సాయం చేయకపోగా శవాలపై ఆభరణాల కోసం ఆరాటపడడం సమాజంలో నైతిక విలువల పతనాన్ని సూచిస్తోంది.